మై కమింగ్ మేడం. ఎస్ కమింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. ఏంటి ప్రకాష్ ఎలా ఉన్నావు? వచ్చి కూర్చో. థ్యాంక్ యూ మేడం. సూరి, చెప్పండి అమ్మగారు. సార్కి కాఫీ తీసుకురా. సరే అమ్మగారు. ఏంటి ప్రకాష్, మీ డిపార్ట్మెంట్ గాలి నా వైపు మళ్ళింది. ఏదైనా సీరియస్ కేసా? ముకుంద్ సార్ ఈ కేసు ఫైల్ మీకు ఇచ్చిరామన్నారు మేడం. ఏంటి ప్రకాష్, చేతులు అలా వణుకుతున్నాయి? చాలా రోజుల తర్వాత స్టేషన్లో అసలు ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేసింది మేడం ఈ కేసు. మా ఆవిడ్ని వారానికి ఒకసారైనా సరే సినిమాకి తీసుకెళ్ళాలి, లేదంటే నన్ను బయటికి నెట్టేసి లోపల తలుపులు వేసుకుని పడుకుంటుంది. ఆ రాత్రంతా బయటే పడుకుని తెల్లారి లేచి రెడీ అయ్యి స్టేషన్కి రావాలి మేడం. ఈ కేసు వచ్చినప్పటి నుంచి డైలీ నాది ఇదే పరిస్థితి మేడం. ప్లీజ్ నా కోసమనే కేసు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి మేడం. డైలీ బయట పడుకోలేకపోతున్నా. సరేలే, నీ కోసమైనా నేను ఈ కేసుని యాక్సెప్ట్ చేస్తున్నాను. వెళ్ళి ప్రశాంతంగా పడుకో. థ్యాంక్ యూ మ్యామ్. రేపు మార్నింగ్ 10 AM మన ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ పాడుబడ్డ బంగ్లా దగ్గర చేద్దామని ముకుంద్ సార్ మీకు చెప్పమన్నారు. రేపు మార్నింగ్ 10 AM నేను మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. ఇక సెలవు అయిపోవచ్చండి మేడం. ఓకే ప్రకాష్. ప్రకాష్, ఆర్ యు ఓకే? ఓకే మ్యామ్, చూసుకుని పోరా. ఫస్ట్ బ్యాగ్ దొరికిన ప్లేస్ పాడుబడ్డ బంగ్లా దగ్గర. సెకండ్ బ్యాగ్ దొరికిన ప్లేస్ ఊరి చివరన ఉన్న చెరువు దగ్గర. థర్డ్ బ్యాగ్ దొరికిన ప్లేస్ ఇటుకల బట్టి దగ్గర. ఫోర్త్ బ్యాగ్ దొరికిన ప్లేస్ సమాధుల దగ్గర. హ్యూమన్ ఫ్లెష్ ఉన్న 4 బ్యాగ్స్ 4 ప్లేసెస్లో ఉన్నాయి. ఫస్ట్ బ్యాగ్ ఉన్న ప్లేస్ పాడుబడ్డ బంగ్లా, అంటే మార్నింగ్ ప్రకాష్ చెప్పింది ఈ ప్లేస్ అన్నమాట. లెట్స్ సీ, క్రిమినల్ ఎవరైనా వాడికి శిక్ష పడక తప్పదు. అరే లక్కీ, కార్తిక్ గాన్ని ఎలాగైనా వికెట్ తీయాలి. తీస్తే నీకు సిఎస్కే జెర్సీ కొనిస్తా. సరే అక్క, జెర్సీ రెడీ తీసుకో. అరే బాల్ తగిలేదో పగిలినట్టుందిరా. ఈ అంకుల్ అసలే మంచోడు కాదు. పదండి వెళ్ళిపోదాం. అక్క మరి బాల్ బాల్ ఎదిగిలేదు పా.
మేడం. కేసు చాలా టఫ్గా ఉంది, అయినా పర్వాలేదు, క్రిమినల్ని ఖచ్చితంగా పట్టుకుందాం. అందుకే మేడం ముకుంద్ సార్ ఈ కేసు మీకు అప్పచెప్పింది. బై ద వే, ముకుంద్ రాలేదేంటి? సార్ డైరెక్ట్గా స్పాట్కి వచ్చేస్తానన్నారు మేడం. కారాపు. ఓకే మేడం. ఏ బాబు కారాపు. ఏ మిస్టర్, ఎందుకు కొడుతున్నావు అతన్ని? వాడు నా కారు మీద చెత్తేసాడు, అందుకే కొడుతున్నాను. ఏయ్, నువ్వెవరు నన్ను అడగడానికి? సిబిఐ. సారీ మేడం. ముందు యూనివర్సెన్స్ అంతా క్లియర్ చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళండి. వాడు నా కారు మీద చెత్తేసాడు మేడం, అలా ఎలా వదిలేస్తాను? చూడు మిస్టర్, నీకు న్యాయం కావాలంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళు, అంతేకాని ఇలా పబ్లిక్ ప్లేస్ లో గొడవ చేయడానికి రైట్స్ లేవు. మేడం చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నా. ఇంకోసారి నా కారు మీద చెత్తేసావా? వీడేంటి మ్యామ్ ఇంత రూడ్గా ఉన్నాడు? వదిలే ప్రకాష్, వీడు పెద్ద ఓసిడి గాల్లా ఉన్నాడు. హాయ్ విందా. హాయ్ ముకుంద్, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. ముకుంద్, ఒకసారి బ్యాగ్ దొరికిన స్పాట్ చూపిస్తావా? ఓ షూర్ విందా. క్లూస్ ఏమైనా దొరికాయా ముకుంద్? ప్లేస్ అంతా సెర్చ్ చేసాం కానీ ఏ క్లూస్ దొరకలేదు విందా. ప్రకాష్, ఇదెలా మిస్ అయ్యాం? సార్ అది గ్లౌజ్ ఇవ్వు. అయితే ఈ డివైస్ కిల్లర్ అనుకుంటా. మేబీ అయ్యుండొచ్చు, బట్ ఈ బట్ ద్వారా కేసును మిస్లీడ్ కూడా చేయొచ్చు కదా. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే ఇది కిల్లర్ దా కాదా అని తెలుస్తుంది. సో వెయిట్ అండ్ సీ. అవును, ఫ్లెష్ బ్యాగ్స్ ని ఫోరెన్సిక్ పంపించావా? రిపోర్ట్స్ ఏమని వచ్చాయి? పంపించాను విందా, ఇంకా రిపోర్ట్స్ రాలేదు, ఇవాళ చెప్తానన్నారు. ఇదిగో వాళ్ళే ఫోన్ చేశారు. హలో డాక్టర్. హాయ్ ముకుంద్ సార్. చెప్పండి. సార్ మీరు ల్యాబ్కి పంపించిన ఫ్యూ ఫ్లష్ పీసెస్లో 2 DNA కలిసి ఉన్నాయి సార్. వాట్? ఆర్ యూ షూర్ డాక్టర్? ఎస్ సార్, ఐఎమ్ షూర్. ఓకే ఓకే. వాట్ హ్యాపెన్ ముకుంద్? ఫారెన్సిక్ ఇన్ఛార్జ్ డాక్టర్ శుక్లా గారు కాల్ చేశారు. మనం ఇచ్చిన ఫ్లష్ శాంపిల్స్ లో 2 DNAs ఉన్నాయంట. వాట్? అయితే చనిపోయింది ఒక్కరు కాదు, ఇద్దరన్నమాట. ఎస్ విందా, వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ కరెక్ట్. ప్రకాష్, నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లాస్ట్ 10 days గా మిస్సింగ్ కేసెస్ ఏమున్నాయో ఎంక్వైరీ చేయి. ఓకే మేడం. హూ ఇస్ ద రియల్ కిల్లర్? ఆ